మీడియా ముఖ్యంగా పలమేరు సబ్ డివిజన్లోని ముఖ్యంగా టౌన్ చుట్టుపక్కల ప్రజలు మీకు అప్డేట్ చేయమంటే ఇక్కడ వెంకట్రావు అనే వ్యక్తి ఐబీఐటి కోర్టులో కూడా ఫైల్ చేసుకొని సరెండర్ అయిపోయారు. తర్వాత దాదాపు ఒక 60 నుంచి 70 మంది పబ్లిక్ నా ఆఫీస్ కూడా వచ్చారు. సార్ ఇట్లా వెంకట్రావు వల్ల మేము చాలా మటుగా అతను అప్పులు ఇచ్చాము, ఆ అప్పులు వడ్డీని చీటీలుగా మార్చుకొని అదనంగా పెట్టుకున్నాడు, మేము చీటీ కట్టిన డబ్బులు కానీ మేము వడ్డీకి ఇచ్చిన డబ్బులు కానీ అలాగే మేము కొంచెం ఏదో వేరే అవసరం కోసం గోల్డ్ కొనడం కోసం అందరికీ పెట్టిన డబ్బులు కానీ ఏ ఒక్కరికి కూడా రాలేదు. మాకు ఆల్మోస్ట్ మాకు అందరికీ కలిసి 10 కోట్ల రూపాయల దాకా లాస్ అయిందని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పాము. కేసుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత మీరు ఒక్కొక్కరు వెళ్ళి మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు, ఏ విధంగా డబ్బులు కట్టారు, అప్పు ఇచ్చారా, చిట్టు కట్టారా, డిపాజిట్ చేస్తారా, దాని దగ్గర మీకు ఏదో ఒక డాక్యుమెంట్ను మీరు చేస్తే దాన్ని రికార్డ్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతారని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ఈ కేసులో 300 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు, 100 కోట్ల దాకా అయింది అంటున్నారు. ఎంత అయినా కూడా అది పోలీసులు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తారు. నేను చెప్పే విజ్ఞప్తి ఏమంటే 13 మంది మాత్రమే వచ్చారు. 100 మంది అంటున్నారు, 13 మంది మాత్రం వచ్చారు. నేను చెప్తున్నా, అందరికీ చెప్తున్నాను, ఇందులో మోసపోయిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వచ్చి ఇదే ఆఫీస్ రూమ్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐ లోకేష్ అండ్ స్వర్ణతేజ, ఇద్దరు ఎస్ఐలు అండ్ మోహన్ రెడ్డి ముగ్గురు ఎవరో మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా కంప్లీట్ ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి మీ స్టేట్మెంట్స్, మీ దగ్గర ఉన్న ఏవైతే మీ రిసిప్ట్స్ ఉన్నాయో, ఏవైతే మీ బాండ్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చి పెట్టచ్చు. ఇక్కడ బాధితులు అందరూ మోసమైన వ్యక్తులు. వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్కు అపారమైన సానుభూతి ఉంది, ప్రేమ కూడా ఉంది. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, వాళ్ళ అవసరాలు కూడా పెట్టుకోకుండా ఏదో రోడ్ ఎక్స్టెన్షన్లో పోయిన డబ్బులు, పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకునే డబ్బు, గోల్డ్ కోసం దాచుకుంటే రకరకాల వాళ్ళ సొంత అవసరాలు కాకోకుండా ఇలా మోసపడడం వాళ్ళు నిజంగా బాధాకరము. వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు రాకోకుండా పూర్తిగా ఎక్కడో మాకు న్యాయం కాలేదు అనుకుంటే కొద్దిగా బ్యారికేడింగ్ వస్తుంది పోలీసుకు. వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే పోలీసుకు డెఫినెట్గా కోర్టుకు జవాబుదారీగా ఉండాలి. ఏదైనా ఒక వర్డ్ చెప్పాలి అంటే ఆ వర్డ్ కంపల్సరీగా మేము రికార్డ్ చేయాల్సిందే. ఆ రికార్డ్ చేయాలా, దానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా, కోర్టు కూడా కన్విన్స్ కావాలి. ఊరికే సార్ మాకు డంపు ఉద్యోగం వచ్చి 100 మందికి అన్యాయం అయిపోయిందని ఒకే మీద రాసి ఒక చిన్న కంప్లైంట్ రెఫర్ చేసి వెళ్ళిపోతే హౌ టు ఇన్వెస్టిగేట్? మేము మీ ఇళ్ళ దగ్గర వచ్చా కూడా ఇబ్బంది. ఎవరన్నా మీరు ఇక్కడ రావడానికి మొహమాట పడితే ఇక్కడ ఫోన్ చేసి సార్ మాకు సంబంధించి మీ పబ్లిక్ రాలేకపోతున్నాము, మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొన్ని కారణాల వల్ల అంటే మేము ఇంటి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటాము. అట్లాగే కొద్దిమంది వాళ్ళ సమాచారము గోప్యంగా ఉంచుతాం. ఇంతమంది వాళ్ళ పలానా వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారు, పలానా వ్యక్తులు మోసపోయారని చెప్పాల్సిన నెక్స్ట్ కూడా మాకు లేదు. బట్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే నాకు ఈరోజు ఉదయం వాళ్ళ లెటర్ వచ్చింది. సార్ 16వ తారీఖు నుంచి దాదాపు వెంకట్రావు బాధితులు 300 మంది ఉన్నాము, మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయాలనుకుంటే పర్మిషన్ ఇవ్వండి అని. డెఫినెట్గా ప్రతి బాధితుడికి వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే రైట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అంతకన్నా రావాల్సిన పోలీస్ వ్యవస్థ దగ్గరికి వచ్చి మాకు పలానా అయింది, పలానా లాస్ అయింది, పలానా ఎవిడెన్స్ ఉంది, పలానా రకంగా ఉంది అని చెప్పుకోకుండా రోడ్డు మీదకి వెళ్తామనే వాయిస్ మంచిగా అనిపించలేదు. ఇక్కడికి రండి డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం ఇది కానీ మీ ఇప్పుడు దాకా వచ్చే 13 మంది ఇంకా వచ్చి దాని స్థాయి పెడితే నేనే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంకా స్థాయి పెడితే ఆఫీసర్స్తో మాట్లాడి సిఐడి గానే ఉపయోగపడుతుంది. బాధితులకు న్యాయం కావడం అనేది అంతిమ లక్ష్యం. మాకు కూడా అదే ఉంది. డెఫినెట్గా వెళ్ళిపోతాం. ఇంకా కావాలంటే బాధితులు చిన్న సంఘంగా ఏర్పడి మా దగ్గరికి వస్తే 2, 3, 4 ఇంతమంది కూడా చెప్పాను. వాళ్ళతో పాటు మంచి వాళ్ళకి తెలిసి మంచి అడ్వకేట్ కూడా పెట్టుకుంటే మా వాళ్ళు కూడా యూనిటీ పెట్టుకొని రికార్డ్ చేయడానికి కానీ, ప్రాపర్టీ ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ, ఆ ప్రాపర్టీ వెరిఫికేషన్ చేసుకోవడానికి కానీ అన్నింటిలోనూ అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాం. కొన్ని విషయాలు ఏమవుతుందంటే పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు, పోలీసులు ఇంకా ఎక్కడ రాలేదు, పోలీసులు ఎక్కడ ప్రాపర్టీ సీజ్ చేయలేదు అనే రకరకాల డౌట్స్తో ఒక రకమైన ఆపోహన సృష్టించుకుంటారు. పోలీసులు ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్న సబ్స్టెంట్ ఎవిడెన్స్ మనకి కావాలి. దాన్ని వైట్ అండ్ వైట్ పెట్టాలి, కోర్టుకు పెట్టాలి, కోర్టు పెట్టిన దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటా పోతే ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మేము డబ్బులు డిపాజిట్ చేశాము అని చెప్పి రిసిప్ట్లు ఇచ్చేసే డిపాజిట్ యాక్ట్ కూడా మేము దాంట్లో యాడ్ చేయడం సిద్ధంగా ఉన్నాం. బట్ ఇంతవరకు మనకు రాలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క పిటిషన్లో రాస్తున్నారు ఉన్నాయని.
పిటిషన్ రాసిన దాన్ని అక్షరపూర్వకంగా రాసిన దాన్ని ఆధారపూర్వకంగా ఇచ్చిన కొన్ని లేకపోవచ్చు, కొన్ని ఆన్ ఫెయిత్ రిసిప్ట్ లేకపోవచ్చు. బట్ 1, 2, 3 ఉంటాయి కదా, అవైనా సరే ప్రొడ్యూస్ చేస్తే అవి మాకు ఎంతో ఎవిడెన్స్కి ఉపయోగపడతాయి. అందరికీ సహకరిస్తాము. నేను చెప్తున్నాను, పోలీసులు ఉండేదే మీకోసం, బాధితుల కోసం. మీరు ముద్దాయిలు కాదు, మీరు ఏదో తప్పించుకోవడానికి పడదు. మీ బాధ మాకు అర్థమవుతుంది. మీరు వచ్చి చెప్పి మీ యొక్క రికార్డును మీకు పెట్టుకొని మీకు ఏం కావాలో కనుక్కొని మీ మాట్లాడలేకపోయే సమస్యలు రోడ్ల మీద పోతాము, ఇంకోటి పోతాము. నాకు ఎంతవరకు కరెక్ట్ అర్థం కాలేదు. మీకు ఒకటే చెప్తున్నాను, 24/7 నా ఆఫీస్కి రావచ్చు, మాట్లాడవచ్చు. అట్లాగే ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ టీంలో పెట్టాము. అందులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు మాకేదో రిసిప్ట్ వస్తే నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాను, పర్సనల్గా చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ కేసులో ఎంతమంది పైన కేసు సార్? ఇప్పటికి 7 మంది మీద కేసు పెట్టారు. ఇంకా కొంతమంది పిటిషన్లో ఒక 8 పేర్లు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత పిటిషన్ మనం ఫైల్లో రాసుకున్నాము. చిన్న దాని ముద్దాలుగా చేర్చడానికి ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే పేరుతో పాటు మన ఇన్వెస్ట్ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి చేసే ముందుగా ఒక చిన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేసే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. వెంకట్రావు 13 కోట్లు అయిపోయాయి. అతనే పెట్టాడు కదా సార్, అయిపోయి 13 కోట్లు అప్పు ఉన్నాను పెట్టిండొచ్చు. బట్ పబ్లిక్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, పబ్లిక్ ఇన్స్టెంట్గా మాకు న్యాయం కావాలి, ఇన్స్టెంట్గా ప్రాపర్టీస్ కావాలి, ఇన్స్టెంట్గా మాకు రిటర్న్ కావాలి. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి దాచుకుంటారు. దాంతో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కావాలంటే వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అందుకే చెప్తున్నాను, సగం మంది కొత్తిమీర అమ్ముకునే వాళ్ళు, రోడ్డు మీద చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళే సార్. అందుకే వాళ్ళ మీద మాకు అపారమైన సింపతి ఉంది, ఎంపతి ఉంది, మంచి సహాయం చేయాలనే దృఢ సంకల్పం ఉంది. డెఫినెట్గా విల్ సపోర్ట్ దెమ్, విల్ డూ దెమ్. కాకపోతే దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారం లా ప్రొవిజన్లో 100% చేస్తాం. ప్రతి బాధితులు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు సార్. అందరూ కాదు, ఎవరైనా ప్రతి ఒక్క బాధితుని కూడా ఇండిపెండెంట్గా విచారిస్తాయి. ఇప్పుడు రేపు పొద్దున ప్రాపర్టీ ఏదైనా సీజ్ చేస్తే 13 మందిని మాత్రమే ఫైల్ చేయగలుగుతాం తప్ప మా దగ్గరికి 300 మంది బిహాఫ్ ఫైల్ చేయలేం కదా. ఏ ఒక్క రూపాయి వచ్చినా కానీ, ఏ డబ్బులు వచ్చినా కూడా అందరికీ బాధ్యతలకు పోయేలాగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. బాధ్యతలు మా పైన మా దగ్గర ఇక్కడ స్టేషన్ రాకపోతే వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఏ విధంగా పోగొట్టుకున్నారు చెప్పకపోతే మేము ఎలా దాన్ని డిస్పోజ్ చేయగలుగుతాము, ఎలా కోర్టుకు చెప్పగలుగుతాము? మీరు పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మేము ఏం చెప్పినా కూడా ఆన్ రికార్డు కోర్టు పూర్తిగా కన్విన్స్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది సార్. వాళ్ళ భార్య చంద్రకళని కూడా వీళ్ళు తీసుకొచ్చారు కదా సార్, ఆమె ఏం చెప్పారు సార్? ఆమె ఏమంటున్నారు? ముద్దాయిలు ఏం చెప్తారు, మాకేం తెలియదు చెప్తారు. దానికే చెప్తుంది ఏమంటే, ఒక్కసారి ఆ ఎవిడెన్స్ ఏమీ ఇవ్వకపోకుండా ఎవరు ఇచ్చారు, చిట్లు ఇచ్చారు, ఎవరి పేరు ఇచ్చారు, ఎవరు సమగ్రమైన విచారణ జరిగితే డెఫినెట్గా ఇంకా ఇప్పుడు దాకా ఉండేది బెయిలబుల్ యాక్ట్స్ అవుతాయి. నాన్ బెయిలబుల్ యాక్ట్స్ కూడా దీంట్లోకి అట్రాక్ట్ అయితే అవి కూడా పోతుంది. ప్రాపర్టీ సీజర్స్ అవుతాయి, వాళ్ళకి ఇది అవుతుంది. ఈ కేసెస్ మీరు చెప్పినట్టు 100 కోట్లు అయింది అనుకోండి, 10 దాటుతుంది అనుకోండి, డెఫినెట్గా పై ఆఫీసర్లతో మాట్లాడి, ఉన్నతాధికారులతో మాట్లాడి సిఐడికి ఇస్తాము. డెఫినెట్గా న్యాయం చేసి, ఎందుకంటే పెద్ద కేసెస్లోనే పబ్లిక్ దగ్గర డబ్బులు పోతున్నాయి. డెఫినెట్గా న్యాయం జరిగేలాగా పోలీసు వాళ్ళ వెంకట్రావు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు ముగ్గురు కలిసి బాధ్యతల దగ్గర చీటింగ్ నడిపారు సార్. ముగ్గురు మీద కేసు అవుతుందా ఎట్లా? అది అందరి మీద కేసు అయింది. ముగ్గురు కలిసి చీట్లు వేసారు, జరిపించేవాళ్ళు సార్. వాళ్ళు బాధితులు వచ్చింది వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఉంటుంది తప్ప, ఇప్పుడు ఎవరితో మాట్లాడారు, ఎవరికి ఇచ్చారు, ఎవరు సహకరించారు, ఎవరు నమ్మించారు, ఎవరు వాళ్ళని కన్విన్స్ చేశారు, ఇవన్నీ ఆధారంగా ఒక క్రైమ్కు చుట్టూ సహకరించే వ్యక్తులు కూడా క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే లెక్క. ఆ క్రైమ్కి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటారో అందరినీ డెఫినెట్గా తెలియజేస్తారు.